మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. స్వామి, నిన్ను నమ్ముకుని ఈ ఊళ్ళోకి దిగిపోయాను. నువ్వే నన్ను కాపాడాలి స్వామి. ఊరి కొత్త స్వామి, నీకు లేడీ వాయిస్. ఇటు ఇటు ఏంటి అలా కిందకి పైకి చూస్తున్నా? ఊరి కొత్త మరేనండి. ఎవరింటికి వెళ్ళాలేంటి? బలగం కృష్ణమూర్తి గారింటికండి. ఓహో, మా గుణపం బావింటికా? గుణపమా? అదంతేలే. ఇంటికి మన పేరేంటి? వీర శివాజీ. అబ్బో, వీర శివాజీ. ఫాలో నీ ఎంకమ్మా. ఇది కూడా అర్థం కదా? నా సైకిల్ వెనకరా ఇల్లు చూపిస్తాను. చీకటితోటే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళవయ్యా అంటే వినవు. అక్కడ నీ పెళ్ళ నొప్పులు పడుతుంది. నువ్వు ఇక్కడ ఉన్నట్టు ఊళ్ళో వాళ్ళని తెలిస్తే మన మొహాన్ని ఉమ్మేస్తారు. ఎవడా ఉమ్మేసే దమ్ము నేదవా? పెద్దోళ్ళు ఊరికే అన్నారా? దున్నపో దున్ని సావాలి, మగోడు తిరిగి సావాలని. కడుపు చేయటం మన డ్యూటీ చేసేసాం. పిల్లల గంటం దాని డ్యూటీ అది చూసుకుంటది. ఎవడా అదే ఏ నా కొడుకులో తలుపు కొట్టిందే? నా కొడుకు నేనే నాన్న. అయ్యి బాబు అయ్యా మాట్లాడే. ఏ నా కొడుకు అన్నావు కదా నాన్న. తప్పైపోయింది బాబు, క్షమించండి బాబు. అక్కడ మీ ఆవిడ నొప్పులు పడుతుంటే ఇక్కడ ముండతో సరసాలాడుతున్నావురా? ఎరా ఇంకనా బాగున్నావా? బాగున్నానండి. ఏం సోరై తాత, పొలంలో కలుపు తీయించావా? ఎక్కడ్రా, మనుషులు దొరకటం లేదు. అదే వచ్చింది. మనుషులు దొరకలేదని మనం బతికించకూడదు, మనమే తీసేసుకోవాలి. కలుపు మొక్కల్ని పెరగనిస్తే పంట పారిపోద్ది. ఎరా, పెద్ద చెల్లికి సంబంధం ఖాయమైందా? ఇంకా కుదరలేదు బాబు, ఎదుగుతున్నా. ఇంకా ఎన్నాళ్ళు ఎదుగుతావురా? ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగిపోవాలి, లేకపోతే ఉండదు. తొందరగా మంచోని చూసి పెళ్లి చేసేయా? బుద్ధి కడితేని అప్పుడే బుద్ధి వచ్చేసిందంట్రా. ఇంకో రెండు. మొగుడన్నవాడు కడుపు చేయగానే సరిపోదురా, కానుపు కూడా చేయాలి. అలాగేనండి. ఓ, లోపల మీ ఆవిడుంది, వెళ్ళి ధైర్యం చెప్పు. ఈయనెవరండి బాబు, హీరోలా ఉన్నాడు? ఆయనే మా గుణపం బావ. కృష్ణమూర్తి గారా? అవును, మాట్లాడతావా? అమ్ము, ఇప్పుడు వద్దులే, నేను ఇంటికి వెళ్ళి మాట్లాడతాను. రాయ్, మళ్ళీ ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావని తెలిసిందో గుణపం దిగిపోద్ది. ఏయ్, పద పద. ఏయ్, రా. దండాలు బాబు. దండాలు బాబు. నమస్కారం. అదేంటి నమస్కారం అన్నయ్య. ఆయనకి అంత గౌరవం ఇస్తున్నారు? ఆయన బలరామయ్య గారు. దండాలండి అయ్యా. పెళ్ళై 25 ఏళ్ళైనా ఇంకా పనిలో వివరం రాలేదు. అమ్మాయి కాలేజీకి వెళ్ళిందా? అమ్మాయి కాలేజీకి వెళ్ళిందా అని అడుగుతున్నాను. వెళ్ళిందండి. ఏమండి? ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయండి, లేకపోతే గుణపం దిగిపోద్ది. ఎవరు? నా పేరు శివాజీ అండి. అయితే నేను మీ మేనమావ గారు అబ్బాయినండి. ఎవరు? వెంకట్రావు కొడుకువా? అవునండి. ఎరా, మా అమ్మ వేరే కులం వాడిని చేసుకుందని వెలేశారుగా మీ అమ్మా నాన్న. వాళ్ళ దృష్టిలో మీ అంతా చచ్చిపోయా ఉన్నారు. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుంటారని నా దగ్గర పంపించారు? మీరు ఎన్ని తిట్టినా వాళ్ళకి వినపడదండి. వాళ్ళిద్దరూ చచ్చిపోయారండి.
సీత ఆ, చెంబుతో నీళ్ళు పట్టరామ్మా. అలాగే అన్నయ్య. కాలు కొడుకుని లోపల రా. ఏమ్మా గారి ఎవరా బావ? అయ్యా తమరు ఎక్కడున్నారా? ఏదో నోరు జారిపోయి బలరామయ్య గారు అనబోయి బావగారు అనేసానండి. ఎంత చుట్టరిక ఉన్నా తమంతటి వాళ్ళని బావగారిని పీకి అర్హత కానీ ధైర్యం కానీ నా అలాంటి వాడికి ఎక్కడ ఉంటాయి చెప్పండి. వచ్చిన పని ఏంటో చెప్పు. ఏం లేదండి, మన సుబ్బారావు మనుషులు మిమ్మల్ని చూడడానికి వచ్చారండి. ఒరే సుబ్బారావు లోపలండ్రా. నమస్కారం అండి. నమస్కారం అండి. కూర్చోలేదండి. కూర్చోండి. తుంటే వినిపించలేదట్రా, కూర్చోండి. పదండి. మన సుబ్బారావు టూరింగ్ హాల్ ఒకటి కట్టాడండి. 4 లక్షల దాకా ఖర్చు అయిందండి. నేను లెక్కలు అడిగాను. నువ్వు నోరుమూయరా. మీ చేతుల మీదుగా హాల్ తలుపులు తెరిస్తే బాగుంటుందని మా వాడి ఉద్దేశం. అంత ఖర్చు పెట్టి హాలు కట్టి నేను వచ్చి తెరిస్తే కానీ తెచ్చుకొని తలుపులు ఎందుకు పెట్టారయ్యా? బాలరామయ్య గారిది బలిచ్చాం. ఏదో పెద్ద జోక్ అనుకుంటున్నాడు. సూదిలో దారం. అంతేకాదండి, ఆ హాల్కి తమ తండ్రి గారైన రంగారావు గారి పేరు పెట్టారండి. అలాగా? ముహూర్తం ఎప్పుడు? ఎల్లుండి పొద్దున 9 గంటలకండి. సరే, ఏర్పాట్లు చేసుకోండి. చాలా సంతోషం అండి. సుబ్బారావు నువ్వు నక్కం దొక్కొచ్చావురా. హాలుకి మా నాన్నగారు పేరు పెట్టగానే సంబరం కాదు, అందులో ఆడే సినిమాలు కూడా ఆయన గౌరవానికి తగ్గట్టుగా ఉండాలి. చెప్తామండి. వెళ్ళండి. పదండి. వెళ్ళొస్తామండి. ఇగో చింతామణి, హాయ్. మీ వాడేమైనా మారాడా, ఇంకా అలాగే పోరంబోక వేషాలు వేస్తూనే ఉన్నాడు? అబ్బెబ్బే, తమ దయ వల్ల పూర్తిగా మారిపోయాడండి. పనిలో కూడా చేరబోతున్నాడండి. ఏం పను? అదేనండి, తమరు ఎల్లుండి తెరిచే సినిమా హాల్లో మేనేజర్ అండి. అలా చెప్పు. నీకు ఉపయోగం లేకుండా నువ్వు ఏ పని చేయవు కదా. ఏదో పెద్ద చేసి ఏడిచినట్టు. ఊదిలో దారం. ఏదో తమరు దయండి. ఊదిలో దారం. నాన్నగారు పోయి 2 ఏళ్ళైందండి. ఆ తర్వాత అమ్మ నన్ను ఎంతో కష్టపడి చదివించింది. చివరికి తను మంచం పట్టింది. తను చచ్చిపోయే ముందు మీ కుటుంబం గురించి, మా నాన్నగారి పంతం గురించి నాతో చెప్పి ఎంతో బాధపడింది. కాళ్ళ రికెట్ తిరిగినా ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. వేరే దారిని కనిపించక మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. సర్లే, నువ్వు ఇక్కడే ఉండి మన పొలాలు తోటలు చూసుకుంటూ ఉండు. పట్నం వేరు, పల్లెటూరు వేరు. అక్కర్లా ఇక్కడ ఉండాలంటే కుదరదు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించు. ఇక్కడున్న నాళ్ళు నీ చెప్పినట్టు వినాలి. ఏమిటి ఎందుకుని ప్రశ్నలు అడగకూడదు. అర్థమైందా? అయిందండి. ఇంకో ముఖ్యమైన విషయం, పక్కింట్లో నీ నీడ కూడా పడడానికి వీల్లేదు. ఎందుకండి? గుణపం దిగిపోద్ది. ఇప్పుడేగా చెప్పాను ప్రశ్నలు అడగకూడదని. అవునండి, నాకు తెలియక అడుగుతాను. పక్కింటికి నా నీడకి సంబంధం ఏమిటండి? అన్నయ్య అన్నాడుగా గుణపం దిగిపోతుందని. వినపడలేదా? టిఫిన్ చేయి. ఇదెక్కడ గుణపం రా బాబు. అవును, ఉప్పు కారం తెచ్చారా? ఓ అదేంటి అక్కడ తెచ్చావు? మేడం చూస్తారేమోనని. సరే సరే, వెళ్ళి కడుక్కో. మండి చేస్తావు. మండినా బానే ఉంటుందిలే. అమ్మని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయ్యబ్బా. అమ్మని తీయని దెబ్బ. అబ్బా! ఎవరికో తగిలినట్టుంది. పాల్గొనండి. త్వరగా రండి. రావే. అయ్యో, దెబ్బ తగిలిందండి. అదే లేదండి, రక్తం మాత్రం వచ్చింది. అక్కర్లేదులేండి, నా దగ్గర జేబురుమాలు ఉంది. ఆ ముక్క ముందే చెప్పొచ్చుగా. బంగారం లాంటి ఓని చింపేశాను. మీరు తెలుగు సినిమాలు ఎక్కువగా చూస్తారని నాకేం తెలుసు? మీరు ఇందాక పాడిన పాట అంటే నాకు చాలా ఇష్టం. అలాగా? ఇక ఈ జన్మలో మీకు నచ్చిన పాట పాడితే ఒట్టు. గేదేమో నల్లన్న, దూదేమో తెల్లన్న. ఏంటి, నీ పాలు పెతకాలా? అలాగే దేతో మొదలెట్లాబా? అగ్గిపెట్టి గిగ్గిపెట్టి కోడి కొంగ కొరంగు పిల్లి తుస్క. అబ్బా ఇది ఏంట్రా ఇది? అది గేట్ అనిందండి. దాంతో వేళాకోళం ఆడితే తనదు. అసలు నేను ఎవరు పాలు పెతకమన్నారు? సీత. పోవతలకే. అబ్బా దెబ్బ దెబ్బ.
పొద్దున్న లేచి ఎవడ మొహం చూశాను, దెబ్బ మీద దెబ్బ 3 దెబ్బలు తగిలినాయి. సాయంత్రంలో ఓరు నాయన, ఏ శివాజీ ఏమిటిది? ఆల్రెడీ మామిడి తోటలో మామిడి బద్దలు కొట్టింది, మళ్ళీ రోకలు పడుతూ వస్తుంది. ఎవరు? అదే ఏమే పూజ, ఏంటి అల్లరి? అల్లరే ఉంది, రోకలి బండి అడిగావుగా, తెచ్చాను. అత్త, ఎవరే అబ్బాయి? వీర శివాజీ అని మా మామయ్య కొడుకు. అవును, అతని వివరాలు నీకెందుకే? ఏం లేదు, కుర్రాడు కత్తిలా ఉంటేను. ఏ ఎలాగుంది ఒళ్ళు? నాన్న ఇంట్లో లేడా? పో లోపలికి. ఎరా ఇంకా షో వేయలేదేటి? రీళ్లు రాలేదా? రీళ్లు వచ్చేయండి, జనమే రాలేదు. జనం రాలేదా? ఏం రోగం వచ్చింది? ఏ తరం కళ్యాణాలు భక్త ప్రాణాలు అయితే ఎవరొస్తారండి? మా సలహా కావాలి. కరెక్టే కదా, రేపటి నుంచి మలయాళం బొమ్మలు వేసేయి. అమ్మో, బూత్ బొమ్మలు అయితే బలరామి గారు తుపాకెత్తుకుని కాల్చేస్తారు. ఆడేవాడయ్యా మధ్యని, ఈ ఆల్కి మేనేజర్ని నేను. కానీ ఆల్కి వాళ్ళ బాబు గారు పేరెట్టారు కదండి. పైగా ఓపెనింగ్ కూడా ఆయన గారి చేతిలో చేయించారు. అసలు మా బాబు గారి మాట బాగా కొట్టాలి. ఆర్తో ఓపెనింగ్ చేయించమని ఈడికి ఎవరు చెప్పాడు? చూలేదండి. ఎందుకు లేదు? ఉంది. మరి జనం లేరేటండి? మనం ఉన్నాంగా. అయ్యో మాటలండి. రే రంగా, ఇప్పుడు వేసుకోరా భద్ర సప్రదాన క్షేత్రం. అమ్మ పుట్టిన కొడక. నీకు కాదు. బాసు, ఒకసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో. ఆఖరిసారిగా నీ ముఖం చూద్దామని. బలరామయ్య గారు వచ్చాక ఎలాగో నీ బాక్స్ బద్దలైపోద్దిగా. అబ్బా, అదే భయపడతా ఉంటే ఇంకా భయపడతాను చూడు. మరిలాగా అరిపేట్రా యతవా. అరగ్గది వ్యవహారాన్ని పంచాయతీ దాకా తీసుకొచ్చాం. ఊరి కొత్త మొహాలా ఉంది. అడుగుతున్నది నిన్నే. మాటలు రావా? బెల్లం కొట్టిన రైలు అలా చూస్తావేరా? బలగం కృష్ణమూర్తి గారి మేనలుండని చెప్పు. సరే సరే, విషయానికి రా. అసలు ఏం జరిగిందో చెప్పు. ఈ అంతర్వేదిగాడు సినిమా హాల్లో ఒక అమ్మాయిని గొడవ చేస్తుంటే పట్టుకున్నానండి. పచ్చి అబద్ధం అండి. ఆల్లో చెవరు తుడుచుకుందామని చీకట్లో తువ్వాలనుకుని లాగాడండి. తీరా చూస్తే పై ఇడ్సంగండి. ఎరా? అవునండి, చూసేలాగానండి. ఏం చింతామణి, మా నాన్నగారి పేరు పెట్టిన హాల్లో నీ కొడుకు చేస్తున్న నిర్వాహకం ఇదనమాట. యతవా యతవా అని. ఇంతకీ ఎవరా పిల్ల? దున్నపోతల ఒళ్ళు పెంచి అచ్చూసిన అమ్మోతుల ఊరిమే పడతావరా? చిత్తకార్త కుక్క నీకు ఏమిటా తేడా? చేసిందే తప్పుడు పని, పైగా దాంతో నీతి జాతి లేని వ్యర్థమా. వీడికి బుద్ధి వచ్చేలా 10 కొరడా దెబ్బలు కొట్టండి. రండి లారీలో వచ్చి సామాన్లు ఎక్కించుకోండి. ఎక్కిద్దా సామాను. జనార్దన్, ఏమిటిది? సామాన్ లారీలోకి ఎందుకు ఎక్కిస్తున్నారు? ఎందుకేటయ్యా, ఆ మహారాజు రాజశేఖరం బాబు పాక ఖాళీ చేస్తే 1000 రూపాయలు ఇస్తున్నాడు. 1000 రూపాయలు చేదా ఏంటి? ఎరా అమ్మ రోజా, అట్ట నుంచున్నావేంటమ్మా? వెళ్ళి సామాన్ తీసుకురాపో. జనార్దన్ ఆగు, నువ్వు మా నాయకుడివే కావచ్చు, కానీ మాకు లాభం వచ్చేటప్పుడు మాత్రం ఆపటం మంచిది కాదు. మీకు లాభం వచ్చే పని చేయించానయ్యా,
పాకకి 5,000 చొప్పున ఇస్తానని రాజశేఖరం నా దగ్గర ఒప్పుకున్నాడు. లారీలోకి ఇచ్చిన సామాన్ కింద దించండి రా. పాక 5,000 ఇచ్చేంత వరకు ఎవరు ఖాళీ చేయొద్దు. ఏమండి నిజంగానే ఆ రాజశేఖరం పాక 5,000 ఇస్తానని ఒప్పుకున్నాడా? లేదు పార్వతి, నా వాళ్ళతో నేను అబద్ధం చెప్పాను. అబద్ధం చెప్పారా? అవును, డబ్బుకు లొంగిపోయి వాళ్ళు ఖాళీ చేయడానికి సిద్ధపడుతున్నారు. ఒకసారి భూమిని పెట్టుబడిదారులు ఆక్రమిస్తే తిరిగడి పేదల చేతికి రాదు. ఏమిటి 5,000 ఇస్తే కానీ పాకలు ఖాళీ చేయరా? అవును, ఇప్పుడు 50,000 ఇచ్చినా ఖాళీ చేయరు. మరి వాళ్ళతో ఎందుకలా చెప్పావు? నీ రాజకీయాన్ని దెబ్బతీయడానికి. ఇప్పుడు మళ్ళీ నువ్వు 5,000 ఇస్తానని రాయబారం నడిపితే నేను 10,000కు ఒప్పుకొచ్చానని చెప్తాను. దాసు వీడిని మర్డర్ చేసి కాలంలో పారేనా? ఎందుకురా అనవసరమైన కేసు? వీడిని గోని సంచిలో చుట్టి గూడ్స్ బండిలో ఎక్కించు. 3 రోజుల తర్వాత వెనక్కి వచ్చేసరికి ఆ పాకల స్థానంలో మన ఆసుపత్రి పునాదులు ఉంటాయి. ఏరా జనార్దన్, సామాన్ లారీలకు ఎక్కించలేదా? డబ్బు ఉందే అటాక్ ఇచ్చమంటారు. డబ్బా ఠాగూర్ చేతికిచ్చి పంపించానే, మీకు ముట్టలేదా? ఠాగూర్కా? ఎరా దాసు? అవునండి, ఠాగూర్ చేతికి డబ్బు ఇచ్చి మీ అందరికీ పంచమన్నారా? ఆ? పొద్దుటి నుంచి అసలు ఠాగూర్ ఈ ప్యాట్లోకి రాలేదు. పొద్దుటి నుంచి పేటలోకి రాలేదా? పొద్దుటనగా నా దగ్గర బయలుదేరిన ఠాగూర్ ఇంతవరకు ఇక్కడికి రాలేదంటే ఆ డబ్బు అంతా తీసుకుని పారిపోయి ఉంటాడండి. అబద్ధం. నా భర్త డబ్బు కోసం కక్కుర్తి పడే నీచమైన వాడు కాదు రాజశేఖరం. అలాంటి దొంగ బుద్ధి ఉండేది మీలాంటి సిగ్గులేని రాజకీయ నాయకులకి. ఎవరు దొంగో ఎవరు దొరో ఇప్పుడే తేల్చేద్దాం. ఒరే దాసు, వెళ్ళి ఆ ఠాగూర్ సోదా చేయండి రా. ఇదిగోనండి డబ్బు. ఏరా, ఇప్పటికైనా అర్థమైందా మీ నాయకుడి నక్క బుద్ధి? డబ్బింట్లో దాచేసి రాత్రి రాత్రి పెళ్ళం పిల్లలతో దాటేద్దాం అనుకున్నాడు. హ, ఇలాంటి నాయకులు నమ్ముకుంటే మీ బతుకులు కుక్కల పాలవుతాయి. ఇదిగో జనార్దన్, ఈ డబ్బు ఇంటికి 5,000 చొప్పున నువ్వే పంచేయి. అట్లాగే బాబు. మరి దొంగ డబ్బు దాచిన వాళ్ళు ఏం చేయమంటారండి? ఇంకా ఏం చేస్తారు రా, మోట ఇంటిని తాలెట్టండి, తర్వాత వీళ్ళిద్దరిని కొట్టి తరివేయండి. నేను స్పృహలోకి వచ్చేసరికి ఊరు దాటిపోయానని గ్రహించాను. అక్కడి నుంచి తప్పించుకుని మా వాడలోకి వచ్చాను. అంతా నిర్మానుష్యంగా ఉంది. రాజశేఖరం కోసం గాలించాను. వాడు రాజధాని వెళ్ళాడని తెలిసి వాణ్ణి వెతుక్కుంటూ వెళ్ళాను. ఏటి బాబు మీరనేది? అవును జనార్దన్, నువ్వు నీ బిడ్డ నా ఇంట్లో హాయిగా ఉండొచ్చు. ఇది సిటీలో నా గెస్ట్ హౌస్. మా పాకలు ఖాళీ చేయించినందుకు మా మీద ఎంత అభిమానం చూపిస్తున్నారు బాబు. రాజశేఖరం, నా భార్య బిడ్డలెక్కడా? బతికుంటే ఏ వీధుల్లోనో అడుక్కు తింటూ ఉంటారు, చచ్చుంటే వల్లకాట్లో ఏ నక్కలో వాళ్ళని పీక్కు తింటూ ఉంటాయి. ఒరేయ్! నీ దుష్ట రాజకీయంతో పేద ప్రజలకి, నా భార్య బిడ్డలకి అన్యాయం చేస్తావా? నిన్ను బ్రతకనిస్తే ఇంకా ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతాయిరా. అందుకే నిన్ను చంపి పేదవాళ్ళకి న్యాయం చేస్తా. దాసు, వాడిని పట్టుకో, పోలీసులు ఫోన్ చేస్తాను. ఆ విధంగా నేను హంతకున్నయ్యాను. ఆ కత్తితో రాజశేఖరాన్ని చంపగలిగి ఉంటే ఈ రోజున సగర్వంగా నేను హంతకుణ్ణి, నేరస్తూ నేను ఒప్పుకునేవాణ్ణి. కానీ నా మూలంగా జనార్దన్ చనిపోయాడు. అతని కూతురు అనాథ అయింది బాబు. నాన్న, బాబు, నాన్న, ఠాకూరు భార్గవ తండ్రి కొడుకులా? అంతేకాదండి, ఆ రోజా తండ్రి సాగుకు మీరెట్టా కారణమయ్యారో, ఆ ఠాగూర్ గారిని మీరెట్టా జైలుకు పంపారో కొడుకంతా ఎడమరి చెప్పాడండి. జైల్లో ఉన్న మనవాళ్ళు చెప్పారు. అన్ను 2 బ్యాటరీలు ఒకేసారి ఛార్జింగ్ అవుతుంది, మనం డేంజర్ లో పడకుండా చూడరు. నెగిటివ్ ని పాజిటివ్ తో కలవనివ్వను, నెగిటివ్ నెగిటివ్ తోనే కలపాలి. దాసు, అర్థమైందండి. దాసు గారి దగ్గర పంచపచ్చ పలమానాలు తినే మమ్మల్ని జైలు కూడా తినిపించేటట్టు చేసావు కదా. అందుకనే నిన్ను మట్టి కనిపించాలనుకుంటున్నాం. ఏడ్చారు, మీరు మట్టి తినకుండా ఉంటే చాలు.
భార్గవ, జనార్దన్ నా మూలంగా చనిపోయాడు. నా పాపానికి అతని కూతురు అనాథ అయింది. ఆ అమ్మాయి ఎక్కడుందో వెతికి తెలుసుకుని నేను చేసిన తప్పుని సరిదిద్ది ఆ పిల్లకు దారి చూపిస్తానని నాకు మాట ఉన్నాయనా. అలాగే నాన్న. నాన్న కన్నీళ్లు పెడుతున్నారా సార్? ఊరుకోటి సార్. పోలీసులు కన్నీళ్లు పెడితే ప్రజలు నవ్వుతారు. ఇదే శ్మశానంలో ఒకప్పుడు అన్యాయంగా చంపబడ్డ నా తల్లి శవానికి దాన సంస్కారాలు చేశాను. ఇప్పుడు ఇదే శ్మశానంలో దారుణంగా చంపబడ్డ నా తండ్రి చితికి నిప్పంటించాను. ఈ అన్యాయాలు ఇలా సాగిపోతూనే ఉంటాయి. అయినా మా రోదన మీకు వినిపించదు, మా ఆవేదన మీకు కనిపించదు. బట్ మిస్టర్ డీసీపీ, ఇప్పుడు కన్నీళ్లు పెడుతున్న ఈ భార్గవ జైలు బయటకు వచ్చేసరికి భార్గవ రాముడవుతాడు. 21 సార్లు క్షత్రియ సంహారం కోసం గొడ్డలిని వీర విహారం చేయించిన పరశురాముడవుతాడు. నో మిస్టర్ భార్గవ, తల్లిని తండ్రిని పోగొట్టుకున్న నీ ఆవేదనను నేను అర్థం చేసుకోగలను. కానీ ఆవేశంలో తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవద్దు. నాకు నీతులు చెప్పద్దు. అన్యాయంగా బలైపోయిన వంశానికి వారసుని నేను. అన్యాయాలు నిస్సహాయంగా చూస్తూ నిలబడే రక్షక బట్టల వంశానికి మీరు వారసులు. నాది కష్టాల వంశం, మీది కాకి బట్టల వంశం. దయచేసి నన్ను ఓదార్చడానికి ప్రయత్నించకండి. భార్గవ్ కేసు ఏమైంది? ఏమిటి అంత ఇంట్రెస్ట్? ఒకసారి ఇంటికి పంపావు కదా. నువ్వేం తెప్పడక్కర్లేదు. నేను చిన్నప్పటి నుంచి పెంచాను కనుక నెలకు 10,000 రూపాయలు ఇస్తున్నాను. నాకు అవసరమైన వాళ్ళ దగ్గర నేను పంపిస్తాను. నేను ముట్టుకున్నానా? కూతురులా పెంచావు, నన్ను ముట్టుకుంటే నీ కళ్ళు పోవా? ఒప్పుకున్నావు కదా కూతురు లాగా పెంచానని. కూతురు దగ్గరకు కూడా ఇలాగే పంపిస్తావా? రోజా, ఏ కోపం వచ్చిందా? పారాయి మనిషి కన్నదాన్ననేగా నన్ను పావులా వాడుతున్నావు. నీ బిడ్డలిద్దరూ విదేశాల్లో పై చదువులు చదువుకోవాలి. నేను మాత్రం నీ పని చేసి పెట్టడం కోసం పోలీస్ అధికారులకు, ప్రభుత్వ అధికారులకు బానిసలవ్వాలి. అంతేగా? ఏమిటి నోటికొచ్చినట్టు పేలుతున్నావు? ఆ రోజు నా చేతుల్లో నీ బాబు చచ్చాడన్న సానుభూతితో నిన్ను చేరదీశాను, కానీ లేకపోతే నువ్వేమైదనవే? ఏ గంగలోనూ మునిగి చచ్చేదాన్ని. ఆహా, చూస్తూ ఉంటే నీలో ఏదో చాలా గొప్ప మార్పు వచ్చిందే. ఎవడి ప్రేమలోనే పడ్డావా, లేకపోతే ఎక్స్పర్ట్ వాడి వల్ల పడ్డావా? ఒక మహానుభావుడు నా కళ్ళు తెరిపించాడు. ఆ మహానుభావుడి పేరు భార్గవేనా? అవును. అన్యాయంగా ఆ మనిషిని మీరు జైలు పాలు చేశారు. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. నా పేరేం రాజరాజ నరేంద్రుడు కాదు, సారంగధర చరిత్రను తిప్పి రాయించడానికి. ఏరా, దాన్ని కంటికి రెప్పలా కనిపెట్టుకుంటారా అంటే ఆ భార్గవ్ గారి మీద మనసు పెట్టుకున్న సంగతి నాకు ఎందుకో చెప్పలేదు నిన్ను. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andar ki huge congratulations. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.